దేవుని సన్నిధిలో ఉండుట గొప్ప భాగ్యం. రోజులు, సంవత్సరాలు ఈ లోకము పరిగెడతా ఉన్నది ఎక్కడికంటే ముగింపుకి. ఎక్కడికి చెప్పండి? టు ద ఎండ్. ముగింపు అంతానికి లోకం పరిగెడతా ఉంది. అలాంటి సమయంలో దేవుని కొరకు పరిగెత్తాలని, దేవుని కొరకు నిలబడాలనే ఆశ మీలో అనేకులకు కలుగుచున్నందుకు దేవునికే మహిమ కలుగును గాక. ప్రతి ఆదివారము, ప్రతి గురువారము, ప్రతి శనివారము ఉపవాస ప్రార్థనా కూడికల్లో, ప్రతి ఆల్ నైట్ ప్రేయర్‌లో దేవుడు మీతో మాట్లాడుచున్నాడని నేను నమ్ముచున్నాను. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నట్లయితే వాటిని రాసి పెట్టుకోండి. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నట్లయితే వాటిని హృదయంలో భద్రం చేసుకోండి. దేవుడు మీతో మాట్లాడిన విషయాన్ని బట్టే మీ జీవితం ఈ భూమి మీద ముందుకు నడిపించబడతది. దేవుడు మీతో మాట్లాడట్లేదు అన్నట్లయితే మీకు దేవునికి సంబంధం లేనట్టే. సంబంధాన్ని కలిపేది దేవుని మాట. దేవుని స్తోత్రం. సంబంధము. దేవునితో నీకున్న సంబంధం దేన్ని బట్టి అంటే, దేవుడు నీతో మాట్లాడిన మాటను బట్టి. దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలను బట్టే నీకు సంబంధం ఉన్నట్టు దేవునితో. ఆ మాట నీకు లేనప్పుడు, దేవుడు నాతో ఇలా మాట్లాడుతున్నాడనే అనుభవమే లేనప్పుడు నీకు సంబంధమే లేదు. నిన్నటి దినాన దానియేలు గురించి మాట్లాడుతూ ఒక మాట నేను మీతో చెప్తున్నాను. దానియేలు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. 9వ అధ్యాయములో దానియేలు విజ్ఞాపన మొదలుపెట్టగానే దేవుని యొక్క దూత పరలోకము నుండి వచ్చి ఒక మాట ఏమంటున్నాడు దేవుని దూత? నీవు బహుప్రియుడవు గనుక దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నువ్వెవరివి? బహుప్రియుడవు. యు ఆర్ సో బిలవెడ్. నువ్వు చాలా ప్రియమైన వాడవు. నువ్వంటే దేవునికి చాలా ఇష్టం. దేవుని స్తోత్రం. ఎవరైనా వచ్చి మీ దగ్గరకొచ్చి మీరంటే నాకు చాలా ఇష్టమండి అని చెప్తే ఎంత మురిసిపోతారో, ఎంత ఆనందిస్తారో, ఎంత ఎగిరి గంతేస్తారో. నేనంటే ఇష్టమంట, నేనంటే ఇష్టమంట. మీ జీవితాన్ని చూస్తుంటే, మీ ప్రవర్తన చూస్తుంటే, మీ మాటలు వింటుంటే మీరు నాకు చాలా నచ్చుతున్నారండి. మీరు చాలా నచ్చారు. మీరు చాలా ప్రియమైన వారుగా కనబడుతున్నారు నాకు అని ఎవరైనా అంటే మనం ఎంత ఆనందిస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, ఒక మనిషి గురించి దేవుడు మాట్లాడుతున్న మాట, ఒక భక్తుని గురించి దేవుడు మాట్లాడుతున్న మాట, ఒక విశ్వాసి గురించి దేవుడు మాట్లాడుతున్న మాట. దానియేలు, నీకు తెలుసా ఈ విషయం? ఏంటయ్యా? నీవంట దేవునికి బహుప్రియుడవంట. నువ్వు దేవునికి బహుప్రియుడవంట. అందుకే నువ్వు విజ్ఞాపన చేయటం ప్రారంభించగానే, ఇదిగో ఆ దేవుడు నన్ను పంపించాడు నీ దగ్గరికి. ఆ దేవుని సహాయము నీ దగ్గరకొచ్చింది ఇప్పుడు. నీ ప్రార్థనకు జవాబొచ్చింది. నీ విజ్ఞాపనకు నీ విజ్ఞాపనకు జవాబు, సమాధానం వచ్చింది. ఎందుకో తెలుసా? నువ్వు బహుప్రియుడవు. ఇక్కడ బహుప్రియులు ఉందురుగాక. దేవునికి బహుప్రియులు తయారవుదురుగాక. అందుకే ఈ సంఘము యొక్క ప్రయాస, ఈ ఈ సంఘము వెనుకన పడుతున్న ప్రయాసకి కారణం ఒకటే. ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరవ్వాలి. దేవుడు మాత్రం దగ్గరగానే ఉన్నాడు. దేవుడు మాత్రం సమీపంగానే ఉన్నాడు. పోయిన ఆదివారం మాట్లాడిన మాటలు గుర్తుంటే, ఆయన సమీపంగా ఉన్నాడు, కానీ మనం దూరంగా ఉంటున్నాం. ఆయన ఎప్పుడూ కూడా సమీపంగానే ఉంటున్నాడు, కానీ మనం ఆయన వైపుకు తిరగట్లా. మనం ఏ దిక్కో అటు దిక్కు, ఆ దిక్కు, ఈ దిక్కు, ఎన్నో దిక్కులు చూస్తున్నాం, కానీ దేవుని వైపు చూడట్లేదు మనం. దేవుని మీద లక్ష్యం ఉంచటం లేదు. మరెప్పుడు మన ప్రార్థనకు జవాబొచ్చిద్ది మరి? అలా జీవితం గడిచిపోతా ఉంటే, అలా రోజులు గడిచిపోతూ ఉంటే, ఇది పేరుకు చేసే భక్తా? ఇది నామకార్థమైన భక్తా? ఇది నిజంగా దేవునితో జీవిస్తున్న జీవితముతో కూడిన ఒక నిజమైన జీవితముతో కలిసి ఉన్న భక్తా ఇది? దేవుణ్ణి అనుభవించే భక్తా?
పైకి భక్తి గల వారమలే ఉండి దేవుని శక్తిని ఆశ్రయించని వారిగా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. పైకి భక్తి గల వారి వలె ఉండి ఆ శక్తిని ఆశ్రయించకపోతే వ్యర్థమే. దేవుని బిడ్డలారా, మీరిక్కడికొచ్చి కూర్చొని, చాలా అనాలోచితంగా కూర్చొని, ఎక్కడో ఆలోచిస్తూ, దేవుడేం మాట్లాడుతున్నాడో వినకుండా, దేవుడి నుండి పొందుకోకుండా వెళితే, మీరు పొందుకునే ఆశీర్వాదం ఏమీ లేదు. మీరెంత సీరియస్‌గా ఉంటారో దేవుని సన్నిధిలో, మీరెంతగా దేవుని పొందుకోవడానికి సిద్ధంగా ఉంటారో, అంతగా నింపబడతారు. దేవుడెప్పుడూ కూడా నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడెప్పుడూ కూడా ఖాళీ పాత్రను ఖాళీగా ఉంచడు. ఆయన ఎప్పుడు నింపుతాడు. నిండి పొర్లిపోయేటట్లుగా దీవిస్తాడు. దేవుడెప్పుడూ కూడా ఆయన నిండాలని చూస్తా ఉన్నాడు నీ లోపల. దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, గ్రహించండి. ఈ ఉదయకాల సమయంలో ఆయనకి ప్రియమైనటువంటి వారుగా ఉండాలనే ఆశ పుట్టాలి. నేను ఎలాగైనా సరే నా దేవునికి ఇష్టురాలుగా ఉండాలి. ఒక్కళ్ళు కూడా ఆమేన్ చెప్పల. నేను ఎలాగైనా సరే నా దేవునికి ఇష్టుడుగా ఉండాలి. అది మనకి కలగాల్సిన ఆశ. అది మనకు రావాల్సిన కోరిక. ఈ భూమి మీద ఎన్నో కోరికలండి మనిషికి. తెల్లారి లేసిన కాడ్నుండి ఏదో తినాలని కోరిక, ఏదో ధరించుకోవాలని కోరిక, ఏదో కట్టుకోవాలని కోరిక, ఏదో సంపాదించాలని కోరిక. కానీ అసలైంది లేకుండా మీరు పడే ప్రయాస అంతా వ్యర్థమే. అసలు కోరుకోవాల్సిందేంటో తెలియకపోతే, అసలు దగ్గరగా ఉండాల్సింది ఎవరికో తెలియకపోతే, అసలు హత్తుకోవాల్సింది భూమి మీద ఎవరినో తెలియకపోతే, అసలు దేన్ని మనం హత్తుకోవాలి, దేనికోసం మనం తాపత్రయపడాలో తెలియకపోతే, ఈ భూమంతటిని హత్తుకున్నా, ఈ లోకమంతా సంపాదించినా, నీ ప్రాణాన్ని చివరికి పోగొట్టుకోవాల్సి వస్తది. నథింగ్ ఈజ్ గ్రేటర్ దెన్ గాడ్. ఏది కూడా దేవుని కంటే ఎక్కువ కాదు. చివరికి నీ ప్రాణం కూడా. దేవుని స్తోత్రం. చివరికి నీ ప్రాణము సహితము దేవుని కంటే ఎక్కువ కాదు. అసలు దేవుడే లేకపోతే నీకు ప్రాణమే లేదు. దేవుడు లేకపోతే, దేవుడు నీకు ప్రాణం ఇయ్యకపోతే నీకు ప్రాణమే లేదసల. నీ ప్రాణాన్ని ప్రేమించుకునే దానికంటే, ఈ లోకాన్ని ప్రేమించే దానికంటే, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించే దానికంటే, దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుందాం. దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుందాం. ఎన్నో వస్తా ఉంటాయి. ఎన్నో పోతా ఉంటాయి. మన ఎదుట మన జీవితంలో ఎన్నో పరిస్థితులు గుండా, ఎన్నో అనుభవాలు గుండా వెళుతూ ఉంటాం. అన్నిట్లో కూడా ఒకటి తెలియాలి. నేను దేవునితో ఉన్నానా లేదా? దేవుడే నన్ను నడిపిస్తున్నాడా లేదా? అదొకటి తెలిస్తే చాలు. దేవుని స్తోత్రం. దేవుడు నాతో ఉన్నాడా లేదా? నేను దేవునితో ఉన్నానా లేదా? దేవుడు నన్ను నడిపిస్తున్నాడా లేదా? నేను దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ప్రవర్తిస్తున్నానా లేదా? దేవుడు నన్ను ఈ ఉదయకాల సమయమందు నన్ను మెచ్చుకుంటాడా? ఈ 4వ తారీఖు ఆగస్టు 4వ దినాన దేవుని సన్నిధికొచ్చిన నన్ను, ఆయన మందిరంలో కూర్చున్న నన్ను, దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడా? ఆయనకి ప్రియమైన వాడిగా నేను ఉంటున్నానా? అనే ఆశ దేవుని ఆత్మ ద్వారా మీకు కలుగునుగాక. రోమాపత్రిక 8వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుదాం. ఎలయనగా ఆ. మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడుచున్నప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. చాలు. మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనము నిరీక్షణ గలవారమై రక్షింపబడితిమి. యేసు ప్రభు మనలను రక్షించాడు. ఎందుకో తెలుసా? మనము నిరీక్షణతో బ్రతకాలని. దేవునికి స్తోత్రం.
మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షణ, హోప్. నిరీక్షణ అనేది ప్రతి క్రైస్తవునికి, ప్రతి దేవుని బిడ్డకు అత్యవసరమైన అవసరం. మనము నిత్యము ప్రతి విషయములో నిరీక్షణ కలిగిన వారముగా జీవించాలి. దేవుని స్తోత్రం. నిరీక్షణ లేని జీవితము అయోమయంగా ఉంటది. ఆందోళనకరంగా ఉంటది. నిరీక్షణ కలిగిన జీవితము ఆనందంగా ఉంటది. ధైర్యాన్ని ఇస్తూ ఉంటది. దేవుని స్తోత్రం. మనము నిరీక్షణ కలిగిన వారముగా ఉండటానికి, మనము నిరీక్షణ కలిగి ఉండటానికి ఎల్లప్పుడూ ఆ నిరీక్షణను మనము అడగాలి ప్రభుని. ప్రభువా, నేను చూడని దాని కొరకు నిరీక్షించి ఓపికతో కనిపెడతానయ్యా. ప్రతిసారి ప్రభువా, నేను నువ్వు చెప్పే ప్రతి మాటను నమ్మి నిరీక్షణ కలిగి ఉంటాను. దేవునితో సంబంధం ఎలా బలపడుతుందో తెలుసా? మీరు దేవుని మాటలు వింటున్నప్పుడు ఆ మాట ఎడల మీకు నిరీక్షణ పుట్టాలి. దేవుని స్తోత్రం. విన్నానా అంటే విన్నానని కాదు. ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టటం కాదు గానీ, వింటున్నప్పుడు విన్న మాట మీద మీకు నిరీక్షణ, హోప్ రావాలి. దేవునికి స్తోత్రం. నిరీక్షణ. దేవుని యొక్క మాట వింటూ ఉండగా మన లోపల నిరీక్షణ రావాలి. నిరీక్షణ పుట్టినప్పుడు ఆ నిరీక్షణతో మనము ముందుకు వెళుతుంటే జీవితం చాలా అద్భుతంగా ఉంటది. హల్లెలూయా! మన దేవుడెవరో తెలుసా? నిబంధనను నెరవేర్చే దేవుడు. ఎవరండి? నిబంధన నెరవేర్చే మన దేవునికున్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏమిటో తెలుసా? ఆయన తన ప్రజలతో నిబంధన చేస్తాడు. ఆయన నిబంధన మాత్రం ఎప్పుడు మీరడు. దేవుడు చేసిన నిబంధన ప్రకారము దేవుడు తన ప్రజలను నడిపిస్తా ఉంటాడు. దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారము, దేవుడు మాట్లాడుతున్న మాట ప్రకారం. చూడండి, ఈ రోజు అయిపోయిద్ది. ఇంకొక గంటలో మీరు మీ ఇంట్లో ఉంటారు. కానీ ఈరోజు మాట్లాడిన మాట మీ లోపల ఉన్నట్లయితే, దేవునికి స్తోత్రం. ఈరోజు విన్న మాట మీ లోపల నిలిచిపోయినట్లయితే, ఈరోజు వింటున్న మాట ద్వారా మీలో ఒక నూతనమైన నిరీక్షణ పుట్టినట్లయితే, అది ఏదో ఒక రోజున మీ ఎదుట మరల ప్రత్యక్షమైద్ది. ఆ నిరీక్షణ, ఆ నిరీక్షణ, ఆ దేవుని మాట వలన మీకు కలుగుతున్న నిరీక్షణ నిబంధనలో నిలబడేటట్టుగా చేసిద్ది. మన దేవుడు నిబంధన చేసే దేవుడు. అన్న చంపుతాడేమో, ఈ భూమి మీద నా జీవితానికి ముప్పున్నది, నాకు ప్రమాదం ఉన్నది గనుక నేను, నా తల్లి, నా తండ్రి ఇద్దరు చెప్తున్నారు, వెళ్ళిపోవడం మంచిదే. నా ఇంటిని విడిచిపెట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నాకు ప్రమాదం ఉన్నది. నా ఇంటి వారితోనే లేదా నా రక్త సంబంధితోనే నాకు ప్రమాదం ఉన్నదని చెప్పి పారిపోవాల్సి వచ్చింది యాకోబు. నేను బ్రతుకుతాను, నాకు భవిష్యత్తు ఉన్నది, నేను ఇక్కడి నుంచి వెళితే బ్రతుకుతాను, బ్రతకగలను అని సాధారణమైన ఒక నిరీక్షణతో అతడు ఇంట్లో నుంచి బయలుదేరాడు. కానీ అతడు వెళ్ళుచుండగా నిబంధన చేసే వ్యక్తి ఆయనకి కనెక్ట్ అయ్యాడు. దేవునికి స్తోత్రం. భయముతో వెళ్ళిపోతూ ఉన్నాడు. నేను ఎలాగైనా బ్రతకాలి, నేను మాత్రం నా అన్నకి దొరకకూడదు, నా అన్నకు దొరికిన రోజున నన్ను చంపేస్తాడు, నేను ఎలాగైనా బ్రతకాలి అనే ఒక ఆశతో వెళుతూ ఉన్నాడు యాకోబు. తన ఇంటిని విడిచిపెట్టి, తన తల్లిదండ్రులను విడిచి ఒంటరిగా ఒక కర్ర తీసుకొని బయలుదేరాడు. చేరతాడో లేదో గమ్యము తెలియదు. కానీ ఆయన బయలుదేరాడు. ఆయన వెళుతూ ఉండగా నిబంధన చేసే వ్యక్తి ఆయనకి ఎదురుపడ్డాడు. దేవుని స్తోత్రం. ఏమన్నాడండి దేవుడు? అతడు నిద్రపోతూ ఉంటే ఇదిగో 28వ అధ్యాయంలో 13వ వచనం చూస్తే, మరియు ఆ, యెహోవా దానికి పైగా నిలిచి, నిలచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఆ, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. చాలు. దేవుడు దర్శించాడు యాకోబుని. ఆయన ఏమంటున్నాడంటే, ఇంకా పెళ్ళే కాలేదు. పెళ్ళి అయ్యిందా? పెళ్లి కాల.
ఈయన అన్నయ్య ఎక్కడ చంపేస్తాడేమో అనే భయంతో తన ఇంటిని విడిచి పారిపోతూ ఉన్నాడు. ఒంటరివాడు. ఎవరైనా ఒంటరి అయిపోయాడు. తల్లి బ్రతికే ఉంది, తండ్రి బ్రతికే ఉన్నాడు, అన్నయ్య కూడా ఉన్నాడు. తన బంధువులు ఎందరో ఉండొచ్చు కానీ, యాకోబు జీవితంలో ఒంటరితనము ఆరంభమైంది. దేవుని స్తోత్రం. నిజంగా అనేక సార్లు మనకు అందరూ ఉన్నా కూడా మనము ఒంటరి వారమైతే అది లాభం. దేవుని స్తోత్రం. అంటే అలాంటి పరిస్థితి గనక మనకు ఏర్పడితే అందరూ ఉన్నా ఎవరు పట్టించుకోరు. పైగా వారి వలన, వీరి వలన నాకు ప్రమాదం అనే పరిస్థితులు వచ్చినప్పుడు, ఒక ఒంటరితనము, ఒకవైపుకి నెట్టబడినప్పుడు, ఒకవైపుకి మనము గనక మన జీవితంలో ఒత్తిడి చేయబడ్డప్పుడు, నిజంగా ఒంటరి అయిన వాడు, వారిలో ఒంటరి అయిన వాడు 10 వందలగును. దేవుని స్తోత్రం. వారిలో ఒంటరి అయిన వాడు. ఇప్పుడు ఒంటరి అయిపోయాడు ఈయన. వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళుతున్నాడో తెలీదు. ఒక ఒక ఆశతో వెళుతున్నాడు. నేను ఒక ప్రాంతానికి వెళ్ళి, అక్కడ మా తల్లి యొక్క సహోదరుడిని కలుసుకొని, వారి దగ్గర ఉంటాను అనే ఒక ఉద్దేశ్యంతో వెళుతున్నాడు. ఇతడు ఒంటరివాడు. ఈ ఒంటరి వాడి దగ్గరికి వచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. మీరెప్పుడు కూడా మాకెవ్వరూ లేరు. నేను ఒంటరి. అందరూ ఉన్నా మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. మమ్మల్ని ఎవరు ప్రేమించరు. మాకెవరు సహాయం చేయరు అనే స్థితి గనక మీరు ఆ స్థితిలో ఉంటే సంతోషించండి. మిమ్మల్ని ఒక ఆయన దర్శిస్తాడు. దేవుని స్తోత్రం. మీతో మాట్లాడే వ్యక్తి, మీతో నిబంధన చేసే వ్యక్తి గనక మీకు ఎదురు పడితే జీవితంలో ఇక దేనికి కూడా చింత ఉండదు. యాకోబు ఒంటరివాడు పండుకున్నాడు అడవిలో ఒక చెట్టు దగ్గర. దేవుడు మాట్లాడుతున్నాడు. నేను అబ్రహాము దేవుడను. దేవుని స్తోత్రం. ఎవరంటే ఈయన? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. అంటే తాతగారి పేరు చెప్పాడు, తండ్రి గారి పేరు చెప్పాడు. మీ తాతకి దేవుడను నేనే, మీ తండ్రికి దేవుడను నేనే. దేవుని స్తోత్రం. నీతో మాట్లాడుతున్నాను ఇప్పుడు యాకోబు. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నేనేం చేస్తాను? నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. దేవుని స్తోత్రం చేద్దాం. ఒంటరి వానితో మాట్లాడుతున్నాడు దేవుడు. పారిపోతున్న వానితో మాట్లాడుతున్నాడు. ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరయ్యా అంటే నిబంధన చేసేవాడు. ఏం చేస్తాడు ఆయన? కావనెంట్. దేవుడు నిబంధన ఆయనకిష్టం. అబ్రహాముతో నిబంధన చేశాడు. నోవాహుతో నిబంధన చేశాడు. ఇప్పుడు చూడండి యాకోబుతో నిబంధన. ఆయన నిబంధన చేస్తాడు ఆయన. ఆయన వాగ్దానం చేస్తాడు. ఆయన వాగ్దానం చేసి, ఆయన నిబంధన చేసి, తన నిబంధనను నెరవేర్చడానికి ఎప్పుడూ కూడా ఆయన త్వరపడతానే ఉంటాడు. అయితే మనకి నిరీక్షణ కావాలి. దేవుని స్తోత్రం. నిబంధన చేసే దేవుని దగ్గర మనము నిరీక్షణ కలిగి బ్రతకడం నేర్చుకోవాలి. ప్రతిసారి కూడా మనము నిరుత్సాహము కాదు గానీ, నిరీక్షణతో బ్రతకాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. నిద్రపోయేటట్టుగా. ఆ? పొద్దున్నే నిద్ర వస్తుంది. కర్ర తీసుకురావాలి మీరు. టీచరు గనక ఎలాగ స్కూల్లో నిద్ర వస్తుంది గిచ్చుకోండి మిమ్మల్ని మీరు. హల్లెలూయా! హల్లెలూయా! ఏంటి గిచ్చుకుంటున్నారా? గిచ్చుకోండి పర్లా. నిద్రపోవాలి గిచ్చితే గిచ్చారు. దేవుని బిడ్డలారా, నిబంధన చేస్తాడాయన. దేవుడు నిబంధన చేస్తాడు. ఆ నిబంధన పట్ల నిరీక్షణ కలిగి ఉండాలి. యాకోబుతో నీ సంతానాన్ని ఎలా చేస్తాను అసలు పెళ్ళే కాలేదు, నేను బతుకుతానో లేదో నాకు తెలీదు. అసలు మా మామ దగ్గరికెళ్తున్నాను, ఆయన పిల్లనిస్తాడో లేదో తెలీదు. ఆయన ఒకళ్ళు కాదు ఇద్దరినిస్తాడులెండి. అసలు నా భవిష్యత్తేంటో తెలీదు. నా భవిష్యత్ అంతా అంధకారంగా ఉంటే ఈయనొచ్చి నిబంధన చేస్తున్నాడేంటి నాతో? నా భవిష్యత్తు నాకేమీ తెలియకోకుండా నాకు అంత అయోమయంగా ఉంది. అసల రేపు అనేది నా జీవితంలో ఉన్నదో లేదో అని నేను బాధపడతంటే, నాకు పెళ్ళే కాకపోతే ఈయనేమంటున్నాడు దేవుడు? తాతగారి దేవుడు,
తండ్రి గారి దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? నీకు ఈ భూమినిస్తాను. దేవుని స్తోత్రం. ఏమిస్తాడంట? భూమినిస్తాను. ఇదిగో నువ్వు పండుకున్న ఈ భూమిని నీకిస్తానయ్యా. అలాగే నీకు నేను సంతానాన్నిస్తాను. పైగా నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తర తట్టును, దక్షిణ తట్టు నీకు ఏ తట్టు లేదు. ఉన్నాయన్నీ చెప్పేశాడాయన. దేవునికి స్తోత్రం. యూ విల్ స్ప్రెడ్. 4 దిక్కులకు నువ్వు వ్యాపిస్తావు. దేవునికి స్తోత్రం. ఏం ఆశీర్వాదం దేవుని బిడ్డలారా! ఎటువంటి ఆశీర్వాదం ఇది! నిజంగా ఒక ఆశీర్వాదం, ఒక దీవెన పొందుకోవడం అంటే ఇంత అద్భుతంగా ఉంటది. దేవుడు అన్ని దిక్కుల వైపుకి నిన్ను నేను విస్తరింపజేస్తానంటున్నాడు. యాకోబు, నీవు 4 దిక్కులు విస్తరిస్తావయ్యా. ఇటు పెరుగుతావు, ఇటు పెరుగుతావు, ఇటు పెరుగుతావు, అటు పెరుగుతావు. అన్ని వైపులా పెరుగుతావు, అన్ని వైపులా విస్తరిస్తావు. నేను ఆశీర్వదించడం మొదలుపెడితే ఎవరు ఆపలేరు. నా ఆశీర్వాదం అలాగుంటది. నేను దీవించడం మొదలుపెడితే నా దీవెనను ఎవరు తట్టుకోలేరు. నిజంగా దేవుడు దీవిస్తే మనిషి తట్టుకోలేడు. స్తోత్రం చెల్లించండి. నమ్మకముందా? దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు దీవిస్తే మనిషి భరించలేడు. మన 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 కెపాసిటీ చాలా తక్కువ నిజంగా. మనం మేనేజ్ చేయలేం. మన వల్ల గాదు. మనం ఏదో అనుకుంటాం గానీ ఉట్టిదే. 4,00,00,000 గబక్కన చేతిలో పెట్టి, ఒక నెలలో దీన్ని ఎలా చేస్తావు, ఏమేం చేస్తావు చేయమంటే హాస్పిటల్‌లో చేరతాం. మేనేజ్ చేయలేం. దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు దీవిస్తే. యాకోబు, నీవు 4 దిక్కుల వైపుకు వ్యాపిస్తావయ్యా. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను, నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయ్యుండి. దేవునికి స్తోత్రం. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు. దేవుడు ఎలా నిబంధన చేస్తున్నాడో చూసారా? దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో చూసారా? నేను నీకు తోడయ్యుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు. నువ్వు కొండెక్కుతావో, కొండ దిగుతావో, నువ్వు దేశం దాటి వెళతావో, నువ్వు సముద్రాలు దాటి వెళతావో, నేను మాత్రం నీకు తోడుగా ఉంటా. యాకోబు, నేను నీకు తోడుగా ఉండే దేవుడను. నేను నీకు తోడుగా ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. హల్లెలూయా! ఏం చేస్తాడంటే దేవుడు? కాపాడతాడంట. ఎంత భయపడిపోతాం కదా మనము. దేవుడు కాపాడతాడంట. ఒక వ్యక్తి దేవునితో సంబంధము గనక కలిగి ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క సన్నిధి ఎలాగా తోడుగా ఉండి కాపాడుతుందో చూడండి. నిన్ను నేను కాపాడుచు ఇంకేమంటున్నాడు? ఈ ఆ! ఎక్కడ చదివా నేను? చూడండి. ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. ఆ! వ్యాపించదు. ఓకే. నీవు వెళ్ళు ప్రతి ఆ! న స్థలమందు. ఓకే అమ్మ కనపడింది. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నువ్వు ప్రస్తుతానికి పండుకున్న స్థలము ఇదొక దేశం. దేవుని స్తోత్రం. నీవు పండుకున్న స్థలం ఇదొక దేశం. నువ్వు వెళ్ళబోతున్న స్థలం అది మరొక దేశం. అయితే నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు ఏం చేస్తాను? చెప్పాలందరూ. నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు నేను కాపాడుచు నిన్ను ఆశీర్వదిస్తాను. అన్ని దిక్కులు మరలా ఈ దేశానికి తీసుకొస్తాను. దేవుని స్తోత్రం. ఈ దేశం నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా చప్పట్లు కొడతాను దేవునికి. నిబంధన చేసే దేవునికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా? నిబంధన చేసే దేవునికి ఒక లక్షణం ఉన్నది. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు. ఏంటది? నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు ఏం చేస్తాడంట ఆయన? నిన్ను విడువను. నా పని ఎప్పుడైపోయిద్దో తెలుసా? నీతో నా పని ఎప్పుడైపోయిద్దో తెలుసా? నీతో నా పని ఎప్పుడు ముగించబడదో తెలుసా? నేను నీకు ఏమి చెప్పానో అది చేసేంత వరకు నేను మాత్రం విడిచిపెట్టను.
మధ్యలో నువ్వేమన్నా కుప్పిగంతులేస్తావేమో, మధ్యలో నువ్వు దారి తప్పుతావేమో, మధ్యలో నువ్వు నాకు కొంచెం దూరంగా వెళ్తావేమో, కానీ నేను నీకు చెప్పింది మాత్రం నెరవేర్చే వరకు నేను మాత్రం నీకు తోడుగానే ఉంటాను. మధ్యలో నువ్వు ఎన్ని ట్రిక్స్ చేసినా చివరికి మాత్రం నన్ను ఆశ్రయించాల్సిందే. దీవించేది మాత్రం నేనే. దేవుని స్తోత్రం. నిబంధన చేసే దేవుడు, నిబంధన చేసే దేవుడు, ఆయన మాటలు ఎలాగున్నాయో చూడండి. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు విడువను. అందుకే దేవుడు మాట్లాడాలని కోరుకోవాలి దేవుని బిడ్డలారా. నాతో చెప్పయ్యా, ఏదన్నా చెప్పయ్యా, నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడయ్యా. నువ్వు చెప్పింది నెరవేర్చేంత వరకు నువ్వు విడిచిపెట్టవు నాకు తెలుసు. నేను మాత్రం నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. నేను మాత్రము నిరీక్షణ కలిగి ఉండాలి ప్రభువా. నీవు ఒక మాట చెప్పిన తర్వాత నేను నిరీక్షణ గలవాడిగానే బ్రతకాలి. దేవుని బిడ్డలారా, నిరీక్షణ. దేవునికి స్తోత్రం. మనము నిరీక్షణ కలిగి బ్రతుకుటకు రక్షింపబడ్డాం. అంతేగాని రక్షింపబడ్డాము, ఇక నిరీక్షణ ఉన్నా లేకపోయినా బాధ లేదు. ఇదేం రక్షణ? ఇదొక రక్షణనా? రక్షణ అంటే ఇదేనా? దేవుని స్తోత్రం. మనము నిరీక్షణ గలవారమై రక్షింపబడితిమి. అదే కదా మొట్టమొదటి చదివింది వాక్యం. ఎలా రక్షింపబడ్డాం చెప్పండి? నిరీక్షణ గలవారమై రక్షింపబడ్డాము గనుక మనకి నిరీక్షణ ఉన్నది. నిరీక్షను కోల్పోయిన రోజున నీ రక్షణకి కొంచెం తేడా జరిగింది. అమ్మా, నువ్వు రక్షింపబడ్డావా? అసలు యేసు ప్రభుని నీ రక్షకుడిగా అంగీకరించావా? నీ పాపాలు అన్ని విషయాలు నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొంది నీకు రక్షణ అనుభవం ఉన్నదా? నువ్వు నమ్మావా? రక్షింపబడ్డావా? బాప్తిసం పొందుకున్నావా? అంతా అయిపోయింది. మరి నీకు నిరీక్షణ ఉన్నదా అంటే ఏ మాత్రం నిరీక్షణ లేదండి. నీ రక్షణ కరెక్ట్ కాదు. నీ రక్షణ సరిగా లేదు. దేవుడిచ్చే రక్షణ నిరీక్షణ కలిగిన దై ఉంటది. దేవుని స్తోత్రం. నాకు నిరీక్షణ లేదండి. అమ్మ, ప్రభు మరలా రాబోతున్నాడు. ఏమోనండి, వస్తే రానివ్వండి. ఆయన త్వరగా రాబోతున్నాడు. మరలా నీకోసం సంఘం కొరకు ఆయన 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 బూర ఊదబోతున్నాడు. ఊదితే ఊదనివ్వండి. నిరీక్షణ లేని వాళ్ళ మాటలన్నమాట. ప్రభు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబోతున్నాడు. ఏమోలేండి, ఇంతవరకు నాకేమీ జరగలేదు, మరి ఏమో జరిగితే జరగనివ్వండి. నిరీక్షణ లేని హోప్లెస్ లైఫ్. ఇక మనం చర్చిలో కూర్చొని ఉన్నా ఒకటే, చర్చిలో లేకపోయినా ఒకటే. హోప్లెస్ కండిషన్. నిరీక్షణ లేని జీవితం ఉంటే మనం ఎక్కడున్నా, బయటున్నా, బయట ఎలాగూ నిరీక్షణ లేదు. బయట వారికి ఎలాగూ రేపేమి జరిగిద్దో వారికి తెలీదు. భవిష్యత్తు ఏంటో వారికి తెలీదు. ఈ లోకాన్ని దాటితే ఏంటో వారికి తెలీదు. వారికి నిరీక్షణే లేదు. బయట ఉన్న వారికి నిరీక్షణ లేదు, లోపల ఉన్న వారికి నిరీక్షణ లేదు. ఇదేంటి? అవునా కదా? మనకేముండాలి చెప్పండి? ఏముండాలి చెప్పాలి గట్టిగా? ఉందా? లేకపోతే ప్రభుని అడుగుదాం. నాలో నిరీక్షణ పుట్టించయ్యా. నిబంధన చేసే దేవుడు మన దేవుడు గనుక మనకి నిరీక్షణ ఉండాలి. యాకోబుతో దేవుడు మాట్లాడాక ఆయన అన్న మాట ప్రకారం యాకోబు ఎక్కడికి వెళ్ళినా అక్కడ తోడుగానే ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళితే అక్కడ తోడుగా ఉన్నాడు. ఆయన పద్దనరామేనా? ఆయన వెళ్ళాడు, మామ దగ్గరికి వెళ్ళాడు, లాబాన్ దగ్గరికి వెళ్ళాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. మామ ఎంతో మోసం చేస్తున్నాడు. యాకోబు మోసగించబడుతూ ఉన్నాడు. అయినా దేవుడు ఆయనకు తోడుగానే ఉన్నాడు. మామకు అర్థమైపోయింది, అబ్బా, ఈయనకి మాత్రం ఆయన తోడుగా ఉన్నాడని అర్థమైపోయింది. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఎవరిచ్చారు ఆ సాక్ష్యం? ఆయనే చెప్పాడు. ఎవరు చెప్పారు? లాబాను చెప్పాడు. మామ చెప్పాడు, ఓ యాకోబు, నువ్వు వచ్చిన కాడి నుంచి యాకోబు నువ్వు వచ్చిన కాడి నుంచి నేను శకునం చూసి తెలుసుకున్నా. ఎలా తెలుసుకున్నాడు? దేవుడు తెలియదు ఆయనకి. లాబాను గారికి దేవుడు తెలియదండి. అందుకని ఆయన శకునం చూసి తెలుసుకున్నాడంట. ఏం తెలుసుకున్నాడు ఇంతకీ?
యాకోబు వచ్చిన కాడి నుంచి నా అభివృద్ధి, నా ఆశీర్వాదం పెరిగిపోయిందని తెలుసుకున్నాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మీ ఆశీర్వాదం పెరుగునుగాక, మీ దీవెన పెరుగునుగాక, మీ బిడ్డల పైన దీవెన పెరుగునుగాక. నేను శకునం చూసి తెలుసుకున్నానయ్యా, నీ వచ్చిన దగ్గర నుంచే నాకు ఆశీర్వాదం. మరి యాకోబు వలన ఆశీర్వాదం పెరుగుతున్నప్పుడు యాకోబును మోసగించవచ్చా మామగారు? మరెందుకు మోసం చేస్తున్నాడు? వీడి వల్లే నాకు ఆశీర్వాదం పెరుగుతుంది, నా సంపద పెరుగుతుంది అనుకున్నప్పుడు బాగా చూసుకోవాలి కదా! ఎవరి వల్ల మనకు దీవించబడుతున్నామో వారిని బాగా చూసుకోవాలా? చూసుకోకూడదా? పిల్ల దగ్గర కూడా మోసం చేశాడే. ఎంత మోసం అండి ఇది! చాలా మోసం. పిల్లనిచ్చే విషయంలో మోసం చేశాడు. ఏంటయ్యా మోసం చేసావంటే, ఇది మా దేశ సాంప్రదాయం అంటాడు. ఏంటి మోసం చేయటం సాంప్రదాయమా? అదొక మాట అడ్డుపెట్టి మోసగించాడు. కావాలని మోసగించాడు. సరే మోసగిస్తే మోసగించావు. నేను అడిగిన కూతుర్ని నువ్వు ఇవ్వలేదు గనుక మరి నాకు ఇప్పుడన్నా న్యాయం చేయి అంటే, అట్లా ఎట్లా కుదిరిద్ది? మళ్ళీ ఏం చేయాలి నువ్వు? మళ్ళా ఏం చేయాలి? ఇదెక్కడ న్యాయం? మీ దేశ సాంప్రదాయం ప్రకారము పెద్ద కుమార్తెనిచ్చావు. సాంప్రదాయం కంప్లీట్ అయింది. రేపొద్దున నువ్వేం చేయాలా? సాంప్రదాయం అయిపోయింది గనక రెండవ కుమార్తెను కూడా ఇచ్చి పెళ్లి. అసలు నేను దేనికి కొలువు చేశాను? చిన్న కుమార్తె కొరకు 7 సంవత్సరాలు నీకు కొలువు చేసి పెట్టాను. గనుక నీ దేశ సాంప్రదాయం నీకు అడ్డొచ్చినప్పుడు ఇద్దరిని ఒకేసారి చేయి, లేకపోతే ఒకరి తర్వాత ఒకరు చేయి. మళ్ళీ మళ్ళీ ఏమంటాడు? రెండో కుమార్తె నీకు కావాలి. ఇప్పుడు నువ్వు ఇప్పుడు వరకు చేసింది చిన్న కుమార్తె కొరకైనా మా దేశ సాంప్రదాయం ప్రకారం దాన్ని కొట్టేస్తున్నా. ఈ 7 సంవత్సరాలు ఇటు పోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? 7 సంవత్సరాలు. కానీ లాబానికి ఒకటి తెలీదు. నిబంధన చేసిన దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడని. దేవుని స్తోత్రం. నువ్వు ఎంత మోసం చేసినా, ఎంత దగా చేసినా, ఆ యాకోబును అడ్డుపెట్టుకొని, ఆ అల్లుడిని అడ్డుపెట్టుకొని, నీ సంపాదన పెంచేసుకొని, ఆయనకి న్యాయం చేయకపోయినా, ఆయనకి మాట ఇచ్చిన దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకే మీరు కూడా బాధపడకండి. ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే మిమ్మల్ని చాలా ప్రత్యక్షంగా గనక మోసగించినట్లయితే, మీ సొంత వారో బయట వారో గనక మిమ్మల్ని గనక మోసగించినట్లయితే, మీరు ఒకదాన్ని పట్టుకోండి, నాకు మాట ఇచ్చిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. నాకు వాగ్దానం చేసిన దేవుడు ఉన్నాడు. ఈరోజు నాకు మోసం జరగొచ్చేమో కానీ నాకు వాగ్దానం చేసిన దేవుడు ఉన్నాడు. ఆయన నన్ను ఏ రోజుకైనా సరే ఆయనిచ్చిన మాట నా జీవితంలో నెరవేరుస్తాడు. యాకోబు నీకు భూమినిస్తా, యాకోబు నీకు నేను సంతానాన్ని ఇస్తా, యాకోబు నిన్ను 4 దిక్కుల విస్తరింపజేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యాకోబు చివరికి 20 సంవత్సరాల తరువాత, 20 ఏళ్ళు గడిచిపోయిన తరువాత అతడు మరలా వెనక్కి తిరిగాడు. దేవునికి స్తోత్రం. తన ప్రయాణం మరలా మొదలైంది. 20 ఏళ్ళ తర్వాత మరలా వెనక్కి వస్తున్నాడు. ఆయన్ని రమ్మంది కూడా దేవుడే. హల్లెలూయా. ఆయన్ని తిరిగి రమ్మంది కూడా దేవుడే. ఆయన తిరిగి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉండగా 32వ అధ్యాయంలో 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. మరలా ఒక్కడైపోయాడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు ఆ తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. చాలు. దేవుని బిడ్డలారా, మీకు ఈ స్టోరీ అంత తెలుసు. జాగ్రత్తగా వినండి. వెళ్ళేటప్పుడు ఒక్కడై ఉన్నప్పుడు దేవుడు దర్శించాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళేటప్పుడు ఎవరు దర్శించారు? దేవుడు దర్శించాడు. వెళ్ళేటప్పుడు ఒక భయము, వెళ్ళేటప్పుడు ఏమి జరగబోతుందో ఎరుగని ఒక ఆందోళన, వచ్చేటప్పుడు నాకింత మోసం జరిగింది 20 ఏళ్లలో అనే ఒక బాధ, మరలా భయం. వెళ్ళేటప్పుడు భయం, చెప్పాలండి, వచ్చేటప్పుడు భయం. వెళ్ళేటప్పుడు ఎందుకు భయం?
గట్టిగా చెప్పండి ఒకళ్ళన్నా. అంటే ఎన్నిసార్లు చెప్పినా ఈ స్టోరీ మీకు చెప్పండి. ఎళ్ళేటప్పుడు ఎందుకు భయపడి ఎళ్తున్నాడు? ఎవరికి భయపడ్డాడు? వచ్చేటప్పుడు ఎందుకు భయపడుతున్నాడు? భయం పోలా. ఎళ్ళేటప్పుడు భయపడుతున్నాడు అన్నను బట్టే. మళ్ళీ వచ్చేటప్పుడు అన్న కలుసుకోబోతున్నాడు అని చెప్పి అదే భయం. ఎళ్ళేటప్పుడు భయం, వచ్చేటప్పుడు భయం. వెళ్ళిన తర్వాత మోసం జరిగింది. అన్నీ సంపాదించుకున్నాడు. మొత్తానికి ఒంటరివాడై ఎళ్ళాడు. కొంత సంపాదించుకొని వస్తున్నాడు. మళ్ళీ ఒంటరివాడయ్యాడు. మళ్ళా ఏమయ్యాడు? ఒంటరివాడయ్యాడు. ఈ ఒంటరితనంలో మళ్ళా ఆయనొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈసారి ఆయన ఎలాగొచ్చాడంటే ఒక దూతలాగా వచ్చాడు. వెళ్ళేటప్పుడేమో కలలో కనిపించి మాట్లాడాడు. వచ్చేటప్పుడేమో స్వయాన వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. యాకోబు ఆ వచ్చిన ఆయన్ని గుర్తుపట్టాడా? గుర్తుపట్టలేదా? దేవునికి స్తోత్రం. తన దగ్గరకొచ్చిన వ్యక్తి ఆయన కేవలము సామాన్యమైన నరుడు కాదు అని అర్థమైపోయింది. కొంతసేపు పెనుగులాడిన తరువాత ఈయనకి ఏమర్థమైందంటే, నేను ఎవరితో పెనుగులాడుతున్నానో ఈయనే నన్ను దీవించేవాడు. మరొకసారి. నేను ఎవరితో పెనుగులాడుతున్నానో, ఎవరు వచ్చి నాతో పెనుగులాడుతూ ఉన్నాడో ఈ సమయమందు, ఈయనే, ఈయనే నన్ను ఆశీర్వదించేవాడు. ఎప్పుడైతే యాకోబుకి ఆయన నరుడు కాదు అని తెలిసిపోయిందో, బయటపడతల్లా, బయటపడతల్లా. పెనుగులాడుతూనే ఉన్నాడు. నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నన్ను దీవించు, నిన్ను విడిచిపెట్టను, నిన్ను విడిచిపెట్టను. ఎందుకంటే ఆశీర్వదించేవాడు దొరికినప్పుడు వదలకూడదు. దేవుని స్తోత్రం. మనం వదులుతామా? మనకెవరన్నా సహాయం చేసేవాడు ఉంటే వదులుతామా చెప్పండి? వదలం. పట్టుకొని ఏలాడుతూనే ఉంటాం. ఛీ అన్నా, కాదన్నా, పో అన్నా. అమ్మ, అమ్మమ్మ, ఏ అయ్యయ్య, ఈ ఈ ఒక్కసారికి, ఈ ఒక్కసారికి, ఈ ఒక్కసారికి. ఎలా పట్టుకుంటాం వాళ్ళని మనం? ఎలా పట్టుకుంటాం? జలగ, జలగ పట్టుకుంటే వదిలిద్దా? అలా పట్టేసుకుంటాం. మనల్ని దీవించేవారు, మనల్ని ఆశీర్వదించేవాళ్ళు వీళ్ళే, నాకు సహాయం చేసేవాళ్ళు వీళ్ళే అన్నప్పుడు మనం వాళ్ళని పట్టుకుంటాం. యాకోబు పట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. యాకోబు దీవించే, ఆశీర్వదించే ఆ దేవుణ్ణి పట్టుకున్నాడిక. వదిలిపెడతల్లా. నన్ను వదలవయ్యా, ఒంటరిగా ఉన్నావు గదా అని వచ్చాను. నీకు నేను చేసిన వాగ్దానము విషయము జ్ఞాపకం చేద్దామని వచ్చాను. నన్ను వదిలిపెట్టే కంటే నేను వదలను అంటున్నాడు ఈయన. నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను వదలను. దేవుని స్తోత్రం. వాగ్దానము చేసిన దేవుణ్ణి వదలకూడదు. వాగ్దానాన్ని మనం మర్చిపోకూడదు. లేదా నిబంధన చేసిన దేవుణ్ణి, దేవుని యొక్క నిబంధనలో నుంచి మనం పక్కకెళ్ళకూడదు. ఆ నిబంధన నెరవేర్చుటకు ఆయన సిద్ధంగానే ఉంటాడు గానీ, నిబంధనలో ఉండటానికి మనం సిద్ధంగా ఉండం. కరెక్ట్‌గా అన్నం ఉడికే సమయానికి కోపమొచ్చి బయటికెళ్ళిపోతాం. అర్థమైందా? అనేక సార్లు దేవుడు కరెక్ట్‌గా మనల్ని దీవించే సమయానికి ఔట్ ఆఫ్ ఆర్డర్‌లో ఉంటాం. నెట్‌వర్క్ పని చేయట్లా. ఎక్కడున్నాడు వీడు దీవించాలి, దొరకడు. అప్పుడు దాకా ఉంటాను కాచుకొని, కరెక్ట్‌గా దీవించే సమయానికి దేవుడు దర్శించి ఇక దాన్ని పూర్తిగా రిలీజ్ చేసే సమయానికి ఈళ్ళు దొరకరు. అప్పటికి వీళ్ళ మనసంతా మారిపోయిద్ది. ఎటెటో ఇక ఏదో ఆలోచనలతో ఉండిపోతారు. యాకోబు పరిస్థితి ఏంటో తెలుసా? 20 ఏళ్ల క్రితం ఒకాయన నిబంధన చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. నిబంధన చేసిన వ్యక్తి 20 ఏళ్ల తర్వాత మరలా ఈయన ఒంటరిగా ఉండటం చూసొచ్చాడు. హల్లెలూయా! నిబంధన చేసిన ఆయన 20 ఏళ్ల తర్వాత ఒంటరిగా ఉన్న యాకోబు దగ్గరకొచ్చాడు. యాకోబు గట్టిగా పట్టేసుకున్నాడు.
అప్పుడప్పుడు మాట్లాడతావు, వెళ్ళిపోతా ఉంటావు. అప్పుడప్పుడు వస్తావు, నేనేదో చేస్తానంటావు, నీకేదో ఇస్తానంటావు, ఏదేదో చెప్తావు, వెళ్ళిపోతావు. ఈసారి మాత్రం నిన్ను వెళ్ళనీయను. దేవుని స్తోత్రం. ఈసారి మాత్రం నిన్ను విడిచిపెట్టేది లేదు. నువ్వు చెప్పిందంతా నాకు నెరవేర్చాల్సిందే. నువ్విచ్చిన మాట ప్రకారం నీ నిబంధనలో నేనున్నానిప్పుడు. ఆ నిబంధన నెరవేర్చు అన్నట్లుగా పోరాడుతున్నాడు. దేవునితో పోరాడి గెలిచాడు. దేవుని స్తోత్రం. ప్రియులారా, దేవుడు నిబంధన చేస్తున్నాడు మనందరితో. యాకోబుతో దేవుడు నిబంధన చేసినట్లుగా, అబ్రహాముతో దేవుడు నిబంధన చేసినట్లుగా, ఈ నూతన నిబంధనలో కూడా దేవుడు తన ప్రజలైన యేసు ప్రభువును నమ్మిన ప్రతి ఒక్కరితో ఆయన నిబంధన చేస్తున్నాడు. ఏమని చేస్తుందో తెలుసా? నేనే మీకు జీవాహారం. గట్టిగా, నేనే మీకు జీవాహారము. నన్ను తిని, నన్ను తీసుకొని బ్రతకండి. ఇదిగో నేను నిబంధన చేయటానికి 2000 సంవత్సరాల క్రితమే భూమి మీదకొచ్చాను. యాకోబుతో నిబంధన చేసి యాకోబుకి నిబంధనని నెరవేర్చిన వాడిని గదా! అది మీరు నమ్మితే, పాత నిబంధనలో అనేక మందితో దేవుడు వాగ్దానం చేసి, నిబంధన చేసి నెరవేర్చటం మీరు చూసి ఉంటే, నీ నూతన నిబంధనలో మీతో నేను నిబంధన చేస్తున్నాను. ఆ నిబంధన నా శరీరముతోనూ, నా రక్తంతో మీతో నిబంధన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. నేను నిబంధన కలిగిన వాడను. ఈసారి నా నిబంధనకు గుర్తేమిటో తెలుసా? నా శరీరము. హల్లెలూయా! నా నిబంధన గుర్తేమిటో తెలుసా? నా రక్తము. మీరెవరో తెలుసా? నిబంధన ప్రజలు. మీరు నిబంధనలో గనక నిలిచి ఉంటే, నేను మీతో చేసిన ఆ నిబంధనలో మీరు నిలిచి ఉన్నట్లయితే, నా శరీరమును తీసుకొని, నా రక్తమును తీసుకొని, మీరు నిబంధనలో ఉంటే, మీరు నిబంధన ప్రజలుగా దీవించబడతారు. అనేక మంది ప్రభు యొద్దకు వచ్చి ఆయన నిబంధనలో ఉండటము తెలుసుకోలేకపోతాం. ఆయన నిబంధనలో నిలిచి ఉండటం, ఆయన శరీరాన్ని, రక్తాన్ని దేవుడు ఏది ఊరకనే చెప్పడండి. ఏదో పై మాటకి చెప్పడు. పైపైన ఏదో మనం కొన్నిసార్లు మన మాటలు పైకి చెప్తాం గదా! సింపుల్‌గా ఏదోకటి చెప్పాలి గదా! అని చెప్తాం గదా! అలా చెప్పడు దేవుడు. దేవుడు ఏది చెప్పినా సీరియస్ అది. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఈ శరీరమును తిని, ఈ రక్తమును త్రాగువాడు వాని అంత్య దినమున లేపుతాను. పవిత్రమైన భయము లేకుండా, పవిత్రమైన విశ్వాసము లేకుండా, దేవునిని సరిగా వెంబడించకుండా, దేవునికి సమీపంగా ఉండకుండా చేసే ప్రతి ఆచారము వలన వచ్చేది సున్నా. దేవుడు చేసిన నిబంధనను సీరియస్‌గా తీసుకొని, ఒక క్రమశిక్షణ కలిగి, దానిలో నిలిచి ఉంటే, ఆ నిబంధనలో వచ్చే ఆశీర్వాదము గొప్పది. నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమవ్వాలని ఆశపడుతున్నాను. దేవుడు మనతో నిబంధన చేశాడు. యాకోబు దగ్గర నుంచి వచ్చేసాను బయటికి. దేవుడు మనతో నిబంధన చేశాడు. సిలువ మీదకెక్కిన ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆయనను వెంబడించే శిష్యులకు చెప్పాడు. ఆయన నమ్మే ప్రతి విశ్వాసితో ఒక నిబంధన చేశాడు. ఇది మొదలుకొని మరలా నేను మిమ్ములను ముఖాముఖిగా కలుసుకునే అంత వరకు. యాకోబుని దేవుడు యబ్బోకు రేవు దగ్గర ముఖాముఖిగా కలుసుకోవడానికి ముందుగానే నిబంధన చేశాడు.
ఆయన ముందుగా నిబంధన చేశాడు. 20 సంవత్సరాలకు ముందే నిబంధన చేశాడు. ఆ తర్వాత ముఖాముఖిగా యాకోబును కలిశాడు. యాకోబు ఆయనతో పెనుగులాడి యాకోబు ఆశీర్వదించబడ్డాడు. మనతో దేవుడు చేసిన నిబంధన 2000 సంవత్సరాల క్రితం నిబంధన. ఆ నిబంధనకు గుర్తు ఇక్కడ ఉన్నది. దేవునికి స్తోత్రం. 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు శిలువ మీదకెక్కే ముందే చెప్పాడు, ఇది నా శరీరం, ఇది నా రక్తం, ఇది మీ కొరకు నేను మీతో ఒక నిబంధనలోనికి వస్తున్నాను. దేవుని స్తోత్రం. మనం ఎవరమో తెలుసా? నిబంధన ప్రజలం. దేవుని స్తోత్రం. మనం నిబంధనలో నిలిచి ఉండటం నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా. మనతో నిబంధన చేసిన ఆ వ్యక్తితో మనము నిరీక్షణ కలిగి ఆయన కొరకు ఎదురు చూస్తూ నిబంధనలో నిలిచి ఉండాలి. ఆ నిబంధన యొక్క విలువ తెలిసిన వారమైతే నిబంధన ఆశీర్వాదాలు పొందుకుంటాం. అయ్యా, నువ్వు నాకు దొరికావు, చాలిక నీ ముఖాన్ని నేను చూశానయ్యా, ముఖాముఖిగా ఇప్పుడు నిన్ను చూశాను, నాకు చాలిక. ఒకప్పుడు నిబంధన చేశావు, ఇప్పుడు నేను ముఖాముఖిగా నిన్ను చూశాను. దేవుని బిడ్డలారా, మనం కూడా త్వరలోనే మనతో నిబంధన చేసిన ఆయనను ముఖాముఖిగా కలుసుకోబోతున్నాం, చూడబోతున్నాం. హల్లెలూయా. అతి త్వరలో మనము కూడా, దేవుని ప్రజలమైన మనందరము కూడా మనతో నిబంధన చేసిన ఆ ప్రభువుని ముఖాముఖిగా చూడబోతున్నాం. ప్రభు మన మధ్యలోనే ఉన్నాడు ఆత్మస్వరూపిగా. కానీ ప్రభు ముఖాముఖిగా మనం చూడట్లేదు ప్రభువుని. మనం ఇంకా ఈ దేహంలో ఉన్నాము. ప్రభువుకి ఒక విధంగా భౌతికంగా దూరంగా ఉన్నాం. అవునా కాదా? దూరంగా ఉన్నామా లేదా? ఆత్మీయ విషయములో దగ్గరగా ఉన్నాము. దేవుడు ఆత్మలో మనకు దగ్గరగా ఉన్నాడు, కానీ భౌతికంగా ఆయన దూరంగానే ఉన్నాడు. అదే కదా కొరింథీ పత్రికలో ఒక మాట చదువుదాం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ఈ దేహము, గుర్తుపెట్టుకోండి, ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు. అపోస్తలుడైన పౌలు చెప్తున్న సత్యాన్ని గ్రహించండి. ప్రభువునకు ఎలాగున్నామంట? దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఆ, ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు, దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ఎలాగున్నాం మనం? ధైర్యము గలవారమై ఉన్నాం. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించు. ఈ దేహములో ఉన్నను ఈ దేహమును విడిచిపెట్టినను ఎలా ఉండాలని? ఆయనకి ఇష్టలుముగా ఉండాలని. దేవుని స్తోత్రం. నువ్వు చేసే పని, నువ్వు చేసే ఆరాధన, నువ్వు చేసే ప్రార్థన, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క సహవాసము, నువ్వు రొట్టె విరుచుట, ఇవన్నీ ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఈ దేహములో మనము దూరంగా ఉన్న ఆయనకి దగ్గరగా ఉన్నాం ఆత్మలో. గనుక నిబంధన చేసిన ఆ ప్రభువుని మనము ముఖాముఖిగా కలుసుకోవడానికి మొదట మనం చేయాల్సింది నమ్మకంగా చేయాలి. నిరీక్షణ కలిగిన వారముగా ఎదురు చూడాలి. కొరింథీ పత్రికలోని మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో ముగించేస్తూ ఉన్నాను నేను. 11వ అధ్యాయంలో ప్రభు ఏమంటున్నాడు? ఆ, 25వ వచనం నుండి ఆ ప్రకారమే పైన 23 నుంచి దానిని విరిచి 23 నుంచి నేను మీకు అప్పగించిన దానిని ఆ,
ప్రభువు వలన పొందితిని. పొంది తిని ప్రభువైన యేసు ఆ, తాను అప్పగింపబడిన రాత్రి రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి చెల్లించి దానిని విరిచి, ఆ, ఇది మీ కొరకైన నా శరీరము. ఆగండి. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఒక రొట్టెను విరిచి ఏమంటున్నాడు చెప్పండి? ఇది మీ కొరకైనా దేవునికి స్తోత్రం. ప్రభు నిబంధన చేస్తున్నాడు. ఇది మీ కొరకైనా నా శరీరం. చదువుదాం. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. చెప్పెను. ఆ ప్రకారమే ఆ, భోజనమైన పిమ్మట ఆ, ఆయన పాత్రను ఎత్తుకొని, ఎత్తుకొని ఈ పాత్ర ఆ, నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. ఆ, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా తాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. దేవునికి స్తోత్రం. రొట్టెను చూపించి నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై ఆ పని చేయండి. ద్రాక్షరసమును చూపించి ఇది మీ కొరకై చిందింపబడుతున్న నా రక్తము నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయండి. అంటే ప్రభు ఏమన్నాడో తెలుసా? నేను దేనితో నేను దేని వలన మీతో నిబంధన చేస్తున్నానో ఆ నిబంధనలో మీరు నిలిచి ఉండండి. ఆ నిబంధనలో నుండి మీరు తొలగిపోవద్దు. ఆ నిబంధన విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండండి. నేను మరలా మీతో కలిసి ఈ పని చేసేంత వరకు కూడా మీరు నిబంధనలో ఉండండి. ఏ ఆశీర్వాదం అనుభవించాలన్నా నిబంధనలో ఉండుటను బట్టి ఆశీర్వాదం వస్తుంది. దేవుని స్తోత్రం. నిబంధన గురించిన ఆ నిరీక్షణ కలిగి ఉండుటను బట్టి, దేవుడు మనతో చేసిన ఆ కావనెంట్లో మనము నిలిచి ఉండుటను బట్టి ఆశీర్వాదం, ఏ ఆశీర్వాదమైనా ఏ దీవెనైనా మన మీదకి మన బిడ్డల మీదకి రావడానికి కారణం మనము నిబంధనలో ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రభు అంటున్నాడు కదా, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా. ఎప్పుడు? ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా, ఎలాగంటండి? మరలా చెప్పండి. ఎలా? అయోగ్యంగా. ఏంటి? ప్రభు బల్లలోనికి ఎలా రాకూడదు? అయోగ్యముగా. చూడండి, అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ఈ బల్ల దగ్గరకు వచ్చి అయోగ్యముగా దీనిలో చేయి పెట్టినప్పుడు అదేదో ఇంత మొక్కేస్తారో తినేసి గుటుక్కున ఆ చుక్క నోట్లో వేసేసుకుంటే పరలోకం వెళ్ళిపోతాం అనుకొని వచ్చి తీసుకుంటే అయోగ్యముగా నీవు దీనిలో చేయి పెట్టడానికి నీకు ఒక యోగ్యత ఉండాలి. నీవు నిబంధనలో నడుస్తున్నావా లేదా? నిబంధనలో ఉన్నావా లేదా? ఎలాగుంటున్నావు? నీ జీవితం ఎలా ఉంటుంది? అది గమనించుకోవాలి. ఇచ్చేవాడిది ఏముంది? ఇచ్చేస్తాం చేయి చాపితే. మీ లెక్క మీకే. అపరాధి అగును. దేవుడు మనల్ని యోగ్యులుగా తీర్చాడు కదండి, ఇంకా అయోగ్యమేంటి? యేసు ప్రభు రక్తం కడిగిందని నేను నమ్మాను కదా, ఆ ప్రభువుని నా హృదయంలో చేర్చుకున్నాను కదా, నేను మారు మనసు పొందుకున్న తర్వాత ఇక నేను రక్షింపబడ్డాను కదా, నేను దేవుని బిడ్డను కదా, మరలా బల్ల దగ్గరకు వచ్చినప్పుడు అయోగ్యత ఎక్కడ ఉంటుంది? ఇక ఉండదు కదా. ఉండకపోతే ఈ మాట ఎందుకు? ఉండకపోతే ఈ మాట ఎందుకు? మీరు దాని దగ్గరకు వచ్చినప్పుడెల్లా జాగ్రత్త. మీరు దాని యొద్దకు వచ్చినప్పుడెల్లా జాగ్రత్త. మీరు ఎలా ఉంటున్నారో, నాతో నాతో సహవాసం ఎలా ఉంటుందో, ఎలాగ ఎప్పటికప్పుడు మీరు అకౌంట్ క్లియర్ చేసుకుంటున్నారో,
అంత గమనించుకొని జాగ్రత్తగా, యోగ్యంగా దానిలో చేయి పెట్టండి. దేవుని స్తోత్రం. లేకపోతే మీరు అపరాధులగుదురు. ఏమైపోతారు? పాపము చేసిన వారవుతారు. తప్పు చేసిన వారైపోతారు. ఏంటి బలలో చేయి బెట్టా? ఆ! అదే. బలలో చేయి పెట్టి మరలా అపరాధులవుతారు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని ప్రభు శరీరమని, ప్రభు రక్తమని ఆ వివేచన లేకోకుండా ఏమి లేకుండా అండి? వివేచన లేకుండా తిని త్రాగువాడు. ఏదో తీసేసుకుంటే పోయిద్దిలే అదేదో ఇచ్చే అది తీసేసుకుంటే మనకేదో మేలు జరిగిద్దనుకోని అట్లా కాదు, అట్లా కాదండి. వివేచనతో తీసుకునేవాడు. మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదుము. ఈ మాటలు గుర్తుపెట్టుకొని దేవుడు మనతో చేసిన ఈ క్రొత్త నిబంధనలో నిలిచి ఉందాం. ప్రభు తన శరీరం ద్వారా, తన రక్తం ద్వారా ఒక నూతన నిబంధన చేశాడు. ఆ నిబంధన ప్రజలుగా మనము నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ముఖాముఖిగా కలుసుకునే రోజు రాబోతుంది. యాకోబుతో దేవుడు నిబంధన చేశాడు. ముఖాముఖిగా కలుసుకున్నారు వాళ్ళిద్దరూ. రేపొద్దున మనం కూడా ముఖాముఖిగా ప్రభువుని కలుసుకోబోతున్నాం. దాని కొరకు సిద్ధపడదాం. నిరీక్షణ కలిగి ఉందాం. దేవుడు చేసిన నిబంధనలో నిలిచి ఉందాం. దేవుని స్తోత్రం. తల వంచండి. ప్రభువా ఎలా ఉంది నా జీవితం, నా నడక, నా ప్రయాణం? నీ బిడ్డగా నా బ్రతుకు ఎలాగున్నది నాయనా? హల్లెలూయా! స్తోత్రం. నిబంధనా జనులం మనం. నిరీక్షణ గనులం. గనుడగు యేసుని రక్త సంబంధులం. నిబంధన